ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. అందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఎవరి నోట్ అయితే వినాలి అని అనుకుంటున్నారో మెయిన్ నాకు తెలిసినంత వరకు ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ నిజంగానే హైపర్ ఆది గారు యాజ్ యూజువల్ గా ఒక ర్యాంప్ పాడి చేశారు. ఫుల్ గా మామూలు కాదు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన కాదు బయట జనాలు ఏమనుకుంటున్నారో, బిగ్ బాస్ ఏం చెప్పించాలనుకుంటున్నారో మొత్తం చెప్పేసారు క్లియర్ గా. అంటే వాళ్ళ హైలైట్స్ చూసుకుంటే మనకి అంటే మొత్తం బాగుంది, ఈవెంట్ బాగుంది, కలర్ఫుల్ గా ఉంది అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు, ల్యాగ్ చేయలేదు. హైలైట్స్ చెప్తానండి. నెంబర్ 1 ఆ సాకేత్ మా పాటలు బాగున్నాయి. కంపేర్ చేస్తే అనిపించుండొచ్చు, కానీ బాగున్నాయి. తర్వాత హైపర్ ఆది నో డౌట్ ఎరగొట్టేశాడు అనమాట, మామూలుగా ఎరగొట్టలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎమోషనల్ నో డౌట్. అందులో ఇక ఆయన వస్తున్నాడంటే ముఖ్యంగా తనుజ, అలానే అమ్మాయి దివ్య, రాము కూడా. గొప్ప విషయం ఏంటంటే ఎంతో కొంత కాదు, ఎంత పాజిటివ్ చూస్తుంటే అంత కనెక్ట్ అవుతారు. దివ్య కూడా చెప్పేస్తుంది, నేను మా ఫ్యామిలీతో తప్ప ఇంకే ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వలేదు సార్, అలా కనెక్ట్ అయ్యానని. అమ్మాయి క్లియర్గా చెప్తుంది తనుజ అయితే, అసలు నేనైతే ఇక్కడ రాగానే ఆయనలో ఒక నాణం చూసుకున్నాను, అసలు నా వల్ల కావట్లేదు అని. అంటే ఆ మనిషిలో ఎక్కడో ఉంది, ఎక్కడో కాదు, మనకి తెలియట్లేదు అంతే. ఆయనలో చాలా 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 మంచి ఉంది. మంచి చెడు అసలు మనం మాట్లాడే హక్కు మనకు లేదు అక్కడ. ఎందుకనంటే ఒక మనిషిని అక్కడ దగ్గరగా చూసి వాళ్ళు ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ వేరు. మనం బయట నుంచి చూసి, బయట ఆయన ఆట చూసి, బయట ఇదంతా చూసి మనం జడ్జ్ చేసేది వేరు, డిఫరెంట్ గా ఉంటది. ఆడ మంచి చెడు అన్న మాటే లేదు. అందరూ మంచోళ్ళేనండి, ఒకళ్ళు చెడు ఒకళ్ళు మంచి ఇవన్నీ కాదు, అందరూ మంచోళ్ళే. కానీ ఆయనలో వాళ్ళకి ఒక ఎఫెక్షన్, అంత ఎమోషన్ ఉంది అంటే సంథింగ్ ఇస్ దేర్. కానీ గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ఆ బాండింగ్స్ వల్ల బాండింగ్ అతను నచ్చారో, కానీ ఆడియన్స్ కి అతను నచ్చలేదు. గొప్ప విషయం చూడండి, ఇప్పుడు ఎవరినైతే మనం ఎలిమినేట్ చేశామో ఆ ఎలిమినేట్ చేసిన వ్యక్తి, సో అందరికి నచ్చారు. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, చివరికి రాము కూడా అక్కడే ఉన్నాడు. చివరికి ఆడియన్స్ కే కనెక్ట్ అవ్వలేదు. ఆయన ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదనే కారణం ఏంటంటే ఆయన ఆ చట్రంలో ఇరుక్కుపోయాడు. అక్కడ ఆ బంధాల చట్రంలో ఇరుక్కుపోయి చివరికి బీబీ టీమే అనుకోని ఉండొచ్చు, ఈయన వల్ల వాళ్ళ ఆట పోతుందేమోనని. రివర్స్ లో అనుకోలా, జనాలు అనుకోలా, వాళ్ళ వల్ల ఈయన ఆట పోయింది అనుకోలా, ఈయన వల్లే వాళ్ళ ఆట పోతుంది, ఈయనే బయటకు వస్తే బాగుండు అనుకున్నారు అన్నమాట చివరికి. దానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఆయన స్వయంకృత అపరాధము, కొన్ని ఆయనకి అన్ని కలిసి వచ్చిన అంశాలు, ఈ బాండింగ్స్ అనేవి అవి చాలా చాలా వచ్చినాయి. ఆయన ఫస్ట్ 2 వీక్స్ ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిన తర్వాత మీరు తోపు అని పెట్టారు, అప్పటి నుంచి ఆయనకి పూర్తిగా ఆయన గేమ్ మొత్తం మారిపోయింది. అదే గనక దివ్య రాకుండా ఉన్నానా, లేకపోతే దివ్య వచ్చి కూడా ఆయనకి ఎటువంటి ఫస్ట్ సెకండ్ ఇలాంటి అవకాశం ఇవ్వకపోయినా, మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ఆయన ఆట ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా, నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు చూసావా అన్న దానికి వచ్చేసారు. ఒక సరిగ్గా ఓ ఫీడ్బ్యాక్ కూడా వెళ్ళలేదు, సరైన ఫీడ్బ్యాక్ కూడా వెళ్ళినట్టయితే బాగుండేది. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎక్కువ ఫుటేజ్ వచ్చేసింది. మీరు 2 వారాల నుంచి ఈ భరణి గురించే మాట్లాడుకుంటున్నాం మనం. భరణి చుట్టే తిరుగుతూ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా పెరిగింది. ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆయన వల్లే వీళ్ళు ఆట పోతుందని ఆడియన్స్ నమ్మారు. అది ఆయన స్వయంకృత అపరాధం, ఆడియన్స్ తప్పు కూడా ఏం లేదు. ఆయన కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు అనిపించింది. సరే, ఏదైనా ఆయనకి పెద్ద దొరికేదేం లేదు, బ్రహ్మాండంగా లైఫ్ బాగుంటుంది, కెరీర్ సూపర్ గా ఉంటుంది. కానీ మంచి ఎమోషనల్, వాళ్ళిద్దరు బాగా ఎమోషనల్ అయ్యారు. తనుజాన్ అయితే కన్ఫెషన్ లో పిలిచి అమ్మాయి చెప్పించడం ఇక చాలా అనిపించింది. తనుజాన్ అన్నిసార్లు స్పెషల్ గా కన్ఫెషన్ రూమ్ లోకి పిలవకూడదు, ఇంకా 1-2 సార్లు బాగుంటుంది. అది ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉండకూడదు. ఒక కంటెస్టెంట్ కి అలా ఉంటే చూడడానికి బాగోదు. ఎందుకంటే అందరికి సమానంగా, మనము ఫుడ్ విషయంలోనే అందరికి దొరకట్లేదు, అమ్మాయికి ఒకటే ఇస్తున్నారంటేనే మనం మాట్లాడుకున్నాం దాని గురించి, అలా కరెక్ట్ కాదని. అలాగే ఒక వ్యక్తికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది ఆ అమ్మాయికి మైనస్. ఇవ్వచ్చు, కొన్ని విషయాలు చెప్పొచ్చు, కానీ అదే రిపీటెడ్ గా ఇస్తే ఆ అమ్మాయికే నష్టం. మళ్ళీ అమ్మాయిని ఫోకస్ చేస్తారు, ఏంది గారికి స్పెషల్ గా ఇస్తున్నారు అని ఒక టైప్ ఆఫ్ వెర్షన్ వస్తుంది. మనమే అనేసి ఇప్పుడు అట్లా అనమాట. అది ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట అది. కానీ తన ఎమోషన్ భలే చెప్పింది, నాకు బాగా నచ్చింది. అమ్మాయి భలే, నాకు ఏదో అర్థం కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, నాకు ఏదో అయిపోతుంది, తను వెళ్ళిపోతున్నారు అనేసరికి అని. సేమ్ అట్లానే దివ్య కూడా చాలా 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 ఎమోషన్ అయింది. ఇక ఇంకొద్దిగా మనం హైపరాది దగ్గరికి వచ్చేద్దాం. నాకు తెలిసి హైపరాది కన్నా ముందు నాకు తెలిసి సుమన్ గారికి మంచి ఇమేజ్ పెంచుతున్నారేమో అనిపించింది. ఆడియన్స్ ద్వారా కావచ్చు, బీబీ టీం రోజుకి సుమన్ ని ఒక రేంజ్ లో ఎంకరేజ్ చేస్తున్నారు, ఇమేజ్ పెంచుతున్నారు. ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ ఇమేజ్ పెంచుతున్నారు అనిపించింది. ఏమనిపించింది నీకు? అవును, కానీ ఆయన ఏంది అని అంటే ఆయన
అనుకున్నాము, లేకపోతే మన ఫస్ట్ వీక్ లోనే అనుకున్నాము ఈయన ఆడలేదు, సెకండ్ వీక్ లోనే వెళ్ళిపోతారని. కానీ ఆయన బయట మంచి ఇమేజ్ ఉంది, మంచి బాగానే ఆయనకంటూ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, ఒక్క నెగిటివిటీ కూడా లేకుండా ఆయన చాలా ఇదిగా ఉన్నారు. కానీ హైప్ మాత్రం నిజంగా చాలా బాగా హైప్ ఇస్తున్నారు బయట జనాల చేత. కానీ ఆయన ఇంకా బాగా ఆడాలని ఎంకరేజ్ చేస్తారు. ఉంది హైప్ కన్నా సింపతి ఉంది. అదే అంటారు మరి నీకు ఆర్ఆర్ వేస్తున్నారనా, నువ్వు తిరిగితే చాలు నీకు ఆర్ఆర్ వేస్తున్నారు, సింపతి మ్యూజిక్ వేస్తున్నారు అని. ఆయన తను ఆడాలి. నువ్వు ఎప్పుడైతే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ నుంచి లెగ్స్ ఒక ఫైర్ వచ్చింది చూస్తావా, ఆ ఫైర్ ఆడు. కానీ ఎక్కడో ఆడియన్స్ ద్వారా కానీ బీబీ టీమ్ నాగసార్ కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మేబీ తనకు అది డిజర్వ్డ్, కానీ తను అంతకంత కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి, డాన్స్ ఎర్రగదీస్తాడు, అసలు ఒక రేంజ్ లో ఎరగదీస్తాడు. అది ఒక సెల్ఫ్ బూస్ట్ లా అనిపించింది అనమాట. అది వాళ్ళ వైఫ్ వీడియో వచ్చిన తర్వాత ఇంకా బూస్ట్ వచ్చింది, ఫస్ట్ సేవింగ్ తర్వాత ఇంకా బూస్ట్ వచ్చింది ఆయనకి. నిజంగా ఆయన ఇంకా ఆట కనుక ఇంకా బాగా ఆడితే కనుక ఆయన కూడా మంచి టగ్ ఆఫ్ వార్ ఇస్తారు వాళ్ళందరికీ కూడా. ఇంకా మన హైపర్ ఆది చెప్పిన వాటిలో హైలైట్స్ ఏంటంటే తనుజకి చాలా బెటర్, అసలు చాలా పాజిటివ్ అనమాట. నీ అరుపులు, నీ మలుపులు, నీ మాట పలకరింపు, నీ అలకలు A to Z బాగా వెళ్ళినాయి. నీకు నువ్వు ఆడు, నువ్వు ఏ బంధాలు పెట్టుకోకుండా లేడీ విన్నర్ అయ్యాక మంచి బూస్ట్ అప్ ఇచ్చినట్టే. మిగతా వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు, ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అలానే ఆ పాత వాళ్ళు వీళ్ళందరూ గట్టిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అందులో ఆది వచ్చాడంటే ఆది మనం అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి చెప్పేదానికి ఆది వచ్చే చెప్పేదానికి చాలా తేడా ఉంటది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్ట్రాటజీతో చెప్తారు, రైటా రాంగా తెలియదు. సో అది చాలా పర్టికులర్ గా చాలా బాగా చెప్పాడు అనిపించింది అనమాట. సరే, ఫస్ట్ భరణి గారి గురించి చెప్తారు. ఆయన గురించి నిజంగానే 4 సినిమాలు తీద్దాం అనుకుంటున్నాం అని చెప్పి భరణి గారి గురించి, డెమాన్ రీతు గురించి, సంజయ్ గారి గురించి, అలాగే తనుజ గారి, ఇవన్నీ కూడా వాళ్ళ మూవీ నేమ్స్ తీద్దాం అనుకున్నారు. అందరూ షాక్ అయిపోయి అందరూ నవ్వుకుంటారు. కానీ ఎక్కడో నాకు అనిపించింది తనుజ నాన్న నాన్న అని చెప్పి అన్నట్టు, అబ్బా మళ్ళీ తీసుకున్నారా ఆ వర్డ్ అన్నట్టు అమ్మాయి ఫేస్ పెట్టింది. కానీ ఆ వినే మాటలు వినిన తర్వాత అమ్మాయికి కొద్దో గొప్ప సెటిల్ అయి ఉంటుంది, బాగానే ఉంది అని. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ నాన్న అనే విషయాన్ని ఒక నెగిటివ్ వేలో చెప్పారు, ఆది గారు నాన్న అనే విధానాన్ని ఒక పాజిటివ్ వేలో చెప్పారు. అది చెప్తారు కదా, మనం అనుకున్నది అంత. దివ్య వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వేరయ్యారనే విషయం చాలా ఫన్ గా చెప్తాడు. సంక్రాంతి సినిమాలో సంగీత వచ్చినట్టు, అలానే ఇంకో సినిమా శివరామరాజులో లయ వచ్చినట్టు, నువ్వు ఈ సీజన్ లోనేమో దివ్య వచ్చింది. అలానే పాప అమ్మాయిని ఫన్ గానే, కానీ నువ్వు బాగా ఆడుతున్నావు, నీ మాట బాగుంది, నీ భలే గట్టిగా మాట్లాడుతున్నావు, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు ఆ ఎమోషనల్ అన్నిటిని కూడా పక్కన పెట్టించు. అంటే ఆ బంధాన్ని, బాండింగ్స్ లో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే నువ్వు కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. భరణి కూడా అంతే అంట, నువ్వు అన్ని వదిలేసి వస్తానా, నువ్వు సూపర్ అసలు అని చెప్పేసి. అలాగే సంజన గారు నిజంగా దొంగతనం ఇవే రేపొద్దు ట్రాఫీ వద్దు సార్ నాకు ట్రాఫీ స్టోర్ రూమ్ లో పెట్టండి, నేను దొంగతనం చేస్తానని చెప్పి అంటావు నువ్వు. అలా దొంగతనాలు చేస్తున్నారు బయట కూడా, దొంగలు చేసే వాళ్ళు కూడా దొంగతనాలు చేసేవాళ్ళు. ఇక్కడ మంచి మాట చెప్తారు, మీరు మాకు ఇంట్రెస్టింగ్ కలిగే విధంగా మీరు కంటెంట్ ఇచ్చే మీరు ఈ రోజు కంప్లైంట్ ఇచ్చే స్థాయికి పడిపోయారు. మీరు మళ్ళీ వెళ్ళండి, మీ గేమ్ మీరు ఆడండి, మీరులా ఉండండి అని మంచి చాలా గుడ్ ఫీడ్బ్యాక్ అది. అలాగే అమ్మ గురించి తను ఎవరు ఇమాన్యుయల్ కి చెప్పారు, మీ అమ్మ మర్చిపోతుంది, నేనా అమ్మ సంజన అమ్మ అని చెప్పేసి బాగుంటది. అరే ఏమో మీ అమ్మ గొడవ పడుతుందిరా, అరే ఏమో మీ అమ్మ అలక అలిగిందిరా, అరే సరే అట్లా. అలాగే పవన్ రీతు గురించి కూడా ఇది వీళ్ళిద్దరికి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే డెమోన్ కి చాలా ఫీడ్బ్యాక్ అందరూ చెప్తున్నారు, అన్ని విధాలుగా వింటున్నాడు, అవి అటు ఇటు అన్ని. కానీ తను చెప్పిన విధానం నీకు మంచి క్యాపబిలిటీ ఉంది, నువ్వు చేసే అవకాశం ఉంటుంది, ఇండివిజువల్ గేమ్ ఆడండి అన్న విషయము డెమోన్ కైనా సరే, రీతుకు కూడా నేను ఆడలేనేమో, రేపు నా వెనక సపోర్ట్ లేకపోతే నేను ముందుకెళ్ళనేమో అన్న భయంతో నువ్వు ఆగిపోతున్నావు. అలాగే నీ ఆట నువ్వు ఆడు, ఎవరి సపోర్ట్ లేకుండా ఆడు, రియల్ గా ఉండు, నిజాయితీగా ఉండు, ఫెయిర్ గా ఉండు. ఒక చిన్న పంచులోనే చాలా పెద్ద మాట పడేస్తారు. నువ్వు నీ ఫ్రెండ్ విష్ణుప్రియ కదా, విష్ణుప్రియకి ఇలానే ఉన్నావు నువ్వు అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఒక స్ట్రాటజీతో ఆడుతున్నావు, కంటెంట్ కోసం రిలేషన్స్ అలాగా అక్కడ నుంచి దూరంగా ఉండు, నువ్వు ఫెయిర్ గా ఉండు, నిజాయితీగా ఉండు, నీ కోసం నువ్వు ఆడు, నువ్వు మంచి స్ట్రాంగ్ ఉంది నీకు అని బాగా చెప్పారు అమ్మాయి కూడా. అలాగే సుమన్ గారికి వీరంగం అన్న, నువ్వు మామూలుగా రణరంగం చదరంగం కాదు, నువ్వు వీరంగం అని చెప్పేసి అంటారు అనమాట. నువ్వు
నువ్వు ఇది కూడా నెగిటివిటీ, వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ హౌస్ మొత్తంలో కూడా ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అన్నా అని చెప్పేసి అంటారు. నువ్వు కూడా టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని చెప్తారు. అలాగే దివ్య, మనం ఇందా మాట్లాడుకున్నా పాయింట్స్, ఆర్గ్యుమెంట్స్, మాట్లాడే విధానము అన్ని బాగున్నాయి. కానీ ఎక్కడ ఎమోషనల్ యాంగిల్ అనే దాంట్లో నీ స్ట్రెంత్ అంతా మొత్తం కోల్పోతున్నావు. నువ్వు అలా లేకుండా ఉంటే నీ స్ట్రెంత్ నువ్వు గట్టిగా చేసుకుని ఆడితే కనుక నువ్వు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు. ఇంకా మనకి రాము గురించి అయితే ఆల్ ద బెస్ట్ అని చెప్పేస్తారు. రాము ఏంటంటే మనకి మామూలుగా బాగా ఆడుతున్నావు అని చెప్తున్నా. మెయిన్ గా ఆయన పంచెస్ వేస్తూనే సీరియస్ గా ఈసారి ఏంటంటే చాలా సీరియస్ నోట్ గా రియల్ గా చెప్పినట్టు అనిపించింది అనమాట. ముఖ్యంగా ఆయేషా దగ్గర ఓ మాట అంటారు, ఆయేషాని కావాలని కొద్దిగా ఆయేషాకి తెలియాలనో లేదు కొద్దిగా ఆయేషాకి అసలు ఏంది నువ్వు చేస్తున్న తప్పేంటో అని ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనో అదైనా ఆయేషాకు చెబుతూనే ఇటుపక్కకు వచ్చేసరికి మిగతా వాళ్ళు ఎవరైతే లోపల కంటెస్టెంట్స్ ఉన్నారో మీరు కంగారు పడమాకండి, అమ్మాయి గేమ్ ఆడుతుంది, అమ్మాయి మీకు మీద గేమ్ ఆడుతున్న విషయం చెబుతూనే ఆయాష కూడా నువ్వు చేస్తున్న తప్పేంటో అంటే చాలా జాగ్రత్తగా ఇన్నోవేటివ్ రాసుకొని వచ్చాడు ఆయేష దగ్గర. మనం ఏదైతే మనం సేమ్ యాస్టిస్ అదే మాట్లాడారండి. ఎందుకనంటే నువ్వు ఒక రోజు రాగానే ఎమోషనల్ అన్నావు, ఒక రోజు రాగానే బాండింగ్ అన్నావు, ఒక రోజు రాగానే సపోర్ట్ అన్నావు. ఇండివిడ్యువాలిటీ గురించి మాట్లాడావు, నువ్వు ఎమోషన్ గురించి మాట్లాడావు, బాండింగ్ గురించి మాట్లాడు. ఈ మూడు నువ్వు కోల్పోయావు. ఆ రోజు నీ ఎమోషన్ కోల్పోయావు, ఇండివిడ్యువాలిటీ కోల్పోయావు, బాండింగ్ ఉంది. నువ్వు ఒక్క ఆటకే అయిపోయావే. మరి అన్ని రోజులు ఉన్నారు వాళ్ళు, 40 రోజులు ఉన్నారు, మరి వాళ్ళ ఎమోషనే కదా, మరి వాళ్ళది గేమే కదా అది. అలా నువ్వు ఎంతసేపటికి మిగతా వాళ్ళ ఎత్తుతున్నావు కానీ నీ ఆట మంచి. లాస్ట్ లో మాట భలే పాజిటివ్ గా అంటారు, తనుజాలో ఉన్న ఇది ఉంది దగ్గర, కళ్యాణ్ లో ఉన్న ఫిజికల్ ఉన్న దగ్గర, తను అన్ని ఉన్న నీ దగ్గర. అలాంటి స్ట్రెంత్ నువ్వు వాడుకో తప్ప మిగతా వాళ్ళు. నేను ఇదే చెప్పాను, నేను నా రివ్యూలో చాలా క్లియర్ చెప్పాను. ఆ అమ్మాయి హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఒకే రకమైన స్ట్రాటజీతో వచ్చింది. అంటే తను గెలవాలని కసిగా ఉంది, పాపం తన ఎనర్జీ చాలా ఉంది. కానీ ఎక్కడో వీళ్ళ బాండింగ్స్ అనేవి నన్ను ఆపేస్తాయేమో, వీళ్ళ బంధాల వల్ల నేను వెనకబడిపోతానేమో ఒకటే స్ట్రాటజీ వాడుతాను. ముందు ఆ బంధాలను విడదీయాలి. నేను కూడా అది రాగానే నాకు ఫస్ట్ ఆయిషా మొహమే చూసాను. నేను ఏంది మొత్తం చెప్పేస్తాడా ఏంది అన్నట్టు వస్తారంట. ఎందుకంటే తను ఒక స్ట్రాటజీగా వచ్చింది. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ అనేవి బ్రేకప్ చేయగలిగితే, కొంత డిఫెన్స్ లో నెట్టి వేయగలిగితే అప్పుడు మనకి సపోర్ట్, అంటే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేయకుండా ఉంటారు. కన్ఫర్మ్ గా అలానే అమ్మాయి స్ట్రాటజీ వాడింది. కానీ ఎక్కువ ఫోకస్ చేయడం మూలంగా మనకి ఎక్కడో ఒక నెగిటివ్ కనపడింది. కానీ అమ్మాయిలో ఉన్న అల్లరి కానీ, ఆ కసి ఆడే విధానం కానీ, ఎనర్జీ ఉంటుంది చూస్తారా, అది తనకు తాను పాజిటివ్ కనుక నెగిటివ్ చేసుకుంటుందేమో అని వాళ్ళు చెప్పాడు అన్నమాట. అలానే వీళ్ళకు కూడా క్లియర్ గా అమ్మాయి గేమ్ ఆడుతుంది, మీ దగ్గర జాగ్రత్తగా ఉండండి కూడా చెప్పారు. అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇమాన్యుయల్కి అర్థమైంది. నా తెలిసిన ఈ అమ్మాయి చెప్పేది తనుజ భలే ఉంటుంటది అన్నమాట. ఏమైనా మాట అన్నప్పుడు ఒక్క ఆటకే ఒక్క ఎమోషన్ కి నువ్వు అదే అంటది అన్నమాట. ఆ రోజు కూడా అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే అనిద్ది అమ్మాయి. తర్వాత కళ్యాణ్ గురించి 2 words మాట్లాడినా కానీ అబ్బాయికి ముందు తెలియాలి బయట ఏమనుకుంటున్నారు జనాలు అని తెలియాలి. నువ్వేం కంగారు పడద్దు అన్నట్టే చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వేమో అబ్బాయి గురించి, అలాగే తనుజ గురించి, తనుజ ఏమో యంగర్ బ్రదర్, నువ్వేమో నువ్వేదో ఏజ్ తక్కువ కాబట్టి నువ్వు క్రష్ లో ఉంటే పిల్లోడ్లే అని చెప్పేసి ఆమనుకుంటుంది. పిల్లోడికి మించి చేస్తున్నావు అనేది మొత్తానికి బాగుంది ఆ ప్రాస. లవర్ బాయ్ కాదు, క్లవర్ సంథింగ్. కానీ చాలా బాగా నాకు ఆయన చెప్పిన విధానంలో కళ్యాణ్ ఫస్ట్ టైం కొంచెం తడబడ్డాడు. అలా కాదు అని చెప్తూనే తర్వాత మళ్ళీ ఓకే అలా నేర్చుకుంటా అని చెప్పి చెప్పారు. ఆ అబ్బాయికి నిన్న జరిగిన ఎపిసోడ్, ఇవాళ జరిగిన ఎపిసోడ్ మంచి ఫీడ్బ్యాక్. అబ్బాయి గేమ్ మారటానికి, ఆ అబ్బాయికే కాదు ప్రతి ఒక్కరికి కూడా గేమ్ బాండింగ్స్ అన్ని ఎక్కడ బద్దలు. ఈ విషయాన్ని భలే చెప్పే తనుజ ఎవరితో అంటే కళ్యాణ్తో. నాకు బాగా నచ్చింది. నువ్వు నాకేంటో నాకు క్లారిటీ ఉంది, నేను నీకేంటో క్లారిటీ ఉంది, మన ఇద్దరం ఏంటో ఆడియన్స్ కు క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఎవరో వచ్చారని 3వ పర్సన్ దగ్గర చెవు పెట్టకు, నువ్వులానే ఉండు. నాకెక్కడ ఏం లేదు, నీకు కంఫర్ట్ గానే ఉంది, నాకు తెలుసు నువ్వు కంఫర్ట్ గానే ఉన్నా నీ దగ్గర అని ఒక వాక్యం అప్పుడు అన్నా. ఏం క్లారిటీ అమ్మా అంటారు, అది నచ్చింది నాకు. ఇమాన్యుయల్ గురించి చాలా బాగా, అంటే టాప్ 1 లో ఉంటావు, టాప్ 2 లో ఉంటావు, ఇలా ఏం చెప్పలేదు.
80% జనాలు నిన్ను యాక్సెప్ట్ చేశారు, నీ దానికి ఇదవుతారు. కానీ 20% జనాలు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా నీ పాజిటివ్ గా మారి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది సేఫ్ గేమ్, ఇంకోటి ఏది ఆ డబుల్ గేమ్ అంట అనేదాకా నువ్వు తెచ్చుకో ఆ ప్లేస్. జనరల్ గా నువ్వు సేఫ్ గా ఆడుతున్నావు, డబుల్ గేమ్ ఆడుతున్నావు కాదు. నీ కళ్ళలో నువ్వు ఎక్కువ ఏడ్చింది నువ్వే, ఎక్కువ నవ్వించింది నువ్వే. నీ కళ్ళలో ఫైర్ కూడా కనపడాలి. ఎందుకు ఇమాన్యుయల్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇమాన్యుయల్ చేయట్లేదు అంటే, ఇమాన్యుయల్ ని కనుక ఎంకరేజ్ చేస్తే వారు వన్ సైడ్ అయిపోద్ది. చాలా సింపుల్ ఇది, అందుకని వాళ్ళు చేయట్లేదు అంతే. అలా అని చెప్పి ఇమాన్యుయల్ ఏం తొక్కట్లేదు. వాళ్ళు కారణం ఏంటంటే ఈ రోజు నిజంగా తనూజాకి ఎలా అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారో సేమ్ అదే ఫీడ్బ్యాక్ ఇమాన్యుయల్ కూడా అర్హత ఉంది అబ్బాయి కూడా ఆ విషయం తెలుసుకోవాలని. కానీ ఆ అబ్బాయికి అంత ఫీడ్బ్యాక్ ఇవ్వలేదనే అనిపించింది. ఎందుకంటే అలా ఇస్తే కొంత ఇదైపోతారు, రిలాక్స్ అయిపోతారు. సో ఎక్కడో నేను తేడా కొడుతున్నాను అన్న ఒక డౌట్ వస్తేనే అక్కడ నుంచి ఒక ఫైర్ వస్తుంది. అట్లానే ఎవరినో ఒకరిని అంటే బాగా లేపేస్తే ఏంటంటే వారు వన్ సైడ్ అయిపోతుంది. ఈసారి ఆ వారు వన్ సైడ్ అవ్వకుండా కొద్దిగా గొప్ప తనూజాని ఇమేజ్ పెంచుతున్నారు. చిన్నగా తనూజా ఒక చిన్న ఫ్లేవర్ని పెంచుతున్నారు. అలానే ఇటు పక్క ఎవరిని మన కళ్యాణ్ కూడా చాలా ఇమేజ్ పెంచుతున్నారు. అట్లానే చిన్నగా టాప్ 5కి తీసుకెళ్ళడానికి స్టెప్పులు కడుతున్నారు. ఎవరిని మన సుమన్ శెట్టిని కూడా అన్నమాట. అట్లానే ఆయేషా కూడా కొంత ఇది వస్తుంది, ఆయేషాను కూడా చిన్నగా ట్రై చేస్తారన్నమాట. ఇట్లా కొంత కాంపిటీషన్ అక్కడ రావడానికి వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మాధురి గారి గురించి కూడా చాలా బాగా చెప్పారు. అసలు వాళ్ళ ముందు స్టార్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని నుంచోమనాలా అంటే కూర్చుంటే చెప్పవా, లేదు కూర్చోమనాలా అంటే కూర్చోలేవా, ఫుల్ కామెడీ. కానీ మీరు ఈ వారంలో ఎన్ని వారాల కన్నా కూడా ఈ వారంలో మీరు చేసిన కంటెంట్ మీరు ఇంపాక్ట్ పెంచిందే ఎక్కువగా ఉంది. కానీ ఆ వే ఏదైతే ఉందో మీరు ఇచ్చేసే వే అది కరెక్ట్ గా ఉన్నట్టయితే మీరు కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతారు. అలాగే మంచి ఇంపాక్ట్ ప్లేయర్ మీరు కూడా అని చెప్పి చెప్పగానే ఆమె కూడా చాలా హ్యాపీగా. జనరల్ గా బిగ్ బాస్ వాయిస్ వింటే భయపడతారు వీళ్ళు, మీ వాయిస్ బిగ్ బాస్ కూడా భయపడతారు. అలానే నాకు సార్ కూడా అంటారు ఏదో ఫన్ టాస్క్ లా మాట, చేతులు కట్టుకోవడం చేత కాదలే అని చెప్పేసి, ఓ పులివమ్మా నువ్వు అని చెప్పి మొత్తానికి ఇమేజ్ పెంచుతున్నారు. ఒక స్ట్రాంగ్ వాయిస్ తనది, ఇక్కడ ఇమేజ్ పెంచుతున్నారు, ఆమె స్ట్రాంగ్ వాయిస్ అని చెప్తున్నారు. కానీ నాకేం అర్థమైందంటే కొంత ఆమెను గౌరవిస్తున్నారు. నెంబర్ 1 కొంత ఆమెను గౌరవిస్తున్నారు, చాలా బ్యాలెన్స్డ్ గా డీల్ చేస్తున్నారు. కంట్రోల్ చేస్తే కంటెంట్ ఆగిపోతుంది ఏమని భయపడుతున్నారు. అలానే తగ్గట్టుగా సందర్భాన తగ్గట్టుగా ఆమెకు జీవితం ఏంటో నేర్పిస్తున్నారు. అన్ని ఉన్నాయి. ఆమె ఇవాళ చూసిన దాంట్లో అయితే ప్రతి ఒక్కటి ఉంది. చేతులు కట్టుకోమ్మా ఫస్ట్ నవ్వుతా. మేమైతే పగలబడి నవ్వాం. ఎందుకనంటే అది తప్పు కాదు, అది ఇది తప్పు ఇది రైట్ ఇవన్నీ కాదు. జీవితంలో అన్ని నేర్చుకోవాలి, అన్ని జరగాలి, అన్ని ఆస్వాదించాలి, అన్నిటి గురించి ఒక అవగాహన ఉండాలి అన్న ఆలోచన నాకు వచ్చింది అనమాట ఇవాళ. చాలా సింపుల్ అండి. మనం ఎంత వాయిస్ పెంచి ఆధిపత్యము నాకున్నది ఏదో అని అంగం పెంచితే అవతల వ్యక్తికి భయపడొచ్చేమో. కానీ మనము మన స్థాయి ఎంత ఎక్కువ ఉన్నా మనం ఒక స్థాయి తగ్గితే అవతల వ్యక్తి మీద మన మీద ఆకాశం అంత గౌరవం వస్తుంది అనమాట. సో గొంతు పెంచితే అవతలవాడు భయపడతాడు అంతే. కానీ మన స్థాయికి మించి మనం కనుక తక్కువ మాట్లాడితే అదే ఆకాశం అంత రెస్పెక్ట్ ఇస్తాడు. భయం కావాలా, గౌరవం కావాలా? గౌరవమే కావాలి, భయమే ఉందండి. మన ముందు నటిస్తారు మహా అయితే. అలాగే రమ్య మొహం మాడిపోయింది. రమ్య గురించి చెప్పంగానే రాముని నువ్వు ఏదైతే దానికి అర్థమే తెలియని రాము గురించి నువ్వు చెప్పంగానే నేను చూశాను కాబట్టి చేశాను అని చెప్పేసి అన్నదన్నమాట. పచ్చళ్ళు దాని గురించి అన్ని గురించి చెప్పేసి నువ్వు పాజిటివ్ యాంగిల్లో ఆలోచించి పాజిటివ్ గా ఉన్నావు, పాజిటివ్ గా వెళ్ళు అని చెప్పేసి ఒక ఆలోచన. ఒక చిన్న మనకు ఐడియా వచ్చింది ఇక్కడే. ఇప్పుడు రమ్య, ఆయేషా అట్లా వీళ్ళ ఇద్దరు గురించి, అలానే గౌరవ్ గాని నిఖిల్ గాని ఎవరైతే లోపలికి వచ్చారో వీళ్ళు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా లోపలికి వచ్చారు. వచ్చి ఏం చేశారు, ఇప్పుడు దా చూసిన ఆట బట్టి వాళ్ళకి ఏదో వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మంచి కోసం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ హైపరాజ్ ఎలా వచ్చాడు తెలుసా, ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇది ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి బయట ఏం జరుగుతుందో చెప్పాడు సింపుల్ గా. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక్కడ నుండి డిఫెన్స్ లోకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళని డిఫెన్స్ లో పడేద్దాము, బయట ఏం జరుగుతుందో మనం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడదాము, వాళ్ళని కొద్ది కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారు. ఇప్పుడు హైపరాది కూడా సేమ్ అంతే.
వాళ్ళకు ఒక వైల్డ్ కార్డర్ గా వచ్చి వీళ్ళకి ఎంత చెప్పాడు, ఫస్ట్ ఆయేషాకి ఎంత చెప్పాడు ఇలా వెళ్తుందిరా అని, రమ్యకి ఎంత చెప్పాడు, ఏమని చెప్తున్నాడు, నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు అని ఆట వదిలేసేసి నువ్వు ఎంతసేపటికి ఏ మ్యానిపులేషన్ ఏది రాముని అయితే మ్యానిపులేటర్ అని చెప్పావు, నువ్వు అదే చేస్తున్నావు, మ్యానిపులేటర్ చేస్తున్నావు అని చాలా క్లియర్ గా చెప్పేశాడు అక్కడ. అమ్మాయి మొహం మాడిపోయింది అక్కడ. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ఒక పాయింట్ గుర్తొచ్చింది, ఇది బయట ఆట చూసి వచ్చాను కదా అంటే చూసిన సినిమా చూసి అంటాడనమాట, నువ్వు ఆల్రెడీగా సినిమా చూసి వచ్చావు, చూసిన సినిమా వచ్చి రివ్యూ ఇవ్వటం కదా ఆడాల్సింది, నీ ఆట నువ్వు ఆడు అని. అది బాగా అది ఆ పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది. గౌరవ్ అయితే నువ్వు ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్లేదు, కోచింగ్ సెంటర్కి వచ్చినట్టు ఉంది, నువ్వు తెలుగు నేర్చుకోవాలి ఇచ్చేటప్పటికి బిగ్ బాస్ నాకు సార్ ఎవరో ఒకరు చెయ్యి ఎత్తేసేటట్టే ఉన్నారు అని చెప్పి తక్కువ అంచనా అబ్బాయిని. అబ్బాయి తక్కువడేం కాదు, తక్కువ ఏ దేంట్లో కూడా అబ్బాయి తక్కువ కాదండి. అబ్బాయి ఆలోచనలు తక్కువ కాదు, అబ్బాయి స్ట్రాంగ్నెస్ ఉన్నాయి తప్ప బాగా ఆడతాడు, ఏం అనుకున్నది ఇదేం కాదు. అవును, అలాగే సాయికి కూడా సూపర్ ఫీడ్బ్యాక్ ఇది నిజంగా మనం అనుకున్నదే. నువ్వు ఇక్కడ ఏమైనా పని చేస్తున్నావు, వెళ్ళేసి చెబితే సలహా ఇచ్చినట్టు ఉంటది, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెబితే చాడీలు చెప్పినట్టు ఉంటది, చాలా క్లియర్ గా చెప్తాడు అన్నమాట. బాగుంది వాళ్ళతోనే చెప్పు నువ్వు, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ బాగా మాట్లాడుతున్నాడు, అవి తగ్గించుకోవాలి. అది వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటది కూడా. నిఖిల్ మిర్చి సినిమాలో ఆ ప్రభాస్ ఆ ఇంటికి వెళ్ళి మార్చడానికి చూస్తావు కదా, ఇక ఇంట్లో ఎందుకు వచ్చి వీళ్ళు మార్చడానికి వచ్చావా, నువ్వు ఆట ఆడు, నీ ఆట మార్చుకో అని చెప్పేసి చెప్తారనమాట అక్కడ కూడా. సరే అయిపోయింది. ఫస్ట్ ఫ్యామిలీ వీడియోస్ అనమాట. నిజంగా అండి ఫ్యామిలీ వీడియోస్ అయితే సంజన గారి ఫ్యామిలీ వీడియో ఉంది, ఆ పిల్లలు ఏంటి చిన్న 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 పిల్లలు బుడ్డి అసలు ఎలా వదిలొచ్చారు ఆ పిల్లల్ని అని అనిపిస్తుంది. అబ్బాయి నవ్వలేదని ఎంత బాధపడ్డారో, అబ్బాయి నవ్వట్లేదు, సరిగ్గా ఫుడ్ తింటున్నాడా లేదా అంటే పాప గురించి ఆలోచన లేదా అంటే పాప ఇంకా ఆ టైంకి రాలా, మిల్కే కాబట్టి కొద్దో గొప్ప ఎలాగో, కానీ వాడు తినే వయసు పెట్టే ఇది అందరు ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటున్నారు అన్న వాళ్ళ హస్బెండ్ చెప్పారు, ఫ్యామిలీ అంతా మా ఇంట్లోనే ఉంటున్నారు, నువ్వు గేమ్ బాగా ఆడు అని చెప్పి చెప్పడం. కానీ ఆమె బాధ మాత్రం నిజంగా అసలు ఫ్యామిలీ వీడియో అనగానే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఇంకా వీడియో స్టార్ట్ అవ్వాల, మామూలుగానే ఫుల్ ఎమోషనల్ అనమాట. అంత ఎమోషనల్, అంత చిన్న 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 పిల్లల్ని చూస్తుంటే జనరల్ గా ఇక్కడ ఏంటంటే ఆమె చాలా స్ట్రాంగ్, ఆమె మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఆమె మొదటి 2-3 వారాలు అప్పుడు 4 వారాలు అప్పుడే ఎమోషన్ ఉంది, ఆమె దాచుకుంది, అది ఎక్కడ చూపించాల. అప్పుడే అంటాడు ఇమానుయల్ అంటే నైట్ అంతా నా క్రియేట్ చేది అని చెప్పేసి. తర్వాత ఆటలో బాగా ఇబ్బంది పడి అక్కడ ఉన్న వాతావరణం ఎదురైన సమస్యలు ఆ మాటలు కొంత అవన్నీ బయటకు పెట్టేసి ఎమోషనల్ గా తను వీక్ అయిపోయింది. ఆ ఎమోషనల్ లో వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. మీరు వాళ్ళ కాళ్ళు చూడండి ఆ వీడియోలో, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, నా బిడ్డ ఆడవట్లేదు అని చెప్పి అన్నప్పుడు అంటే నా బిడ్డ నన్ను గుర్తుపట్టలేదా అంటే ఆ అమ్మ అనే చలాకి ఉంటది కదా, అంటే ఎక్కడో డల్నెస్ చూసింది. మీరందరూ నిజం చెప్పాలంటే ఆ పిల్లల్ని చూస్తుంటారు, మీరు డల్నెస్ వాళ్ళ హస్బెండ్ లో కూడా చూడాలి, మీరు గుర్తించలేదు అసలు. తన వాయిస్ లో లేదు స్ట్రాంగ్, తన మాటలో చిరునవ్వు లేదు, అతను చెప్పిన స్టేట్మెంట్స్ లో హ్యాపీనెస్ లేదు. సో క్లియర్లీ దే ఆర్ మిస్సింగ్. ఆమెని చాలా నిశ్శబ్దమైపోయింది అని చెప్పేసి చెప్తున్నారు ఆయన నాకు సార్ వేసిన జోక్స్ అయితే నిజంగా నీలాగేనమ్మా, నీ డిఎన్ఏనే, నువ్వు దొంగతనంగా ఐస్ క్రీమ్ తిన్నావు కదా, వాడు చూడు చేతిలో ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటున్నాడు చూసావు కదా అని చెప్పి చెప్పడం అందరూ నవ్వుతారు. చిన్న పిల్లోడికి తన ప్రెజెన్స్ ఎంత అవసరమో తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది అనొచ్చు ఆ ప్రెజెన్స్ ఎలా ఎందుకు వస్తారు, అట్లా ఉండొచ్చు కదా అక్కడ అని. కామన్ కరెక్టేనండి, అవన్నీ మానవతావాదం హ్యుమానిటీ పరంగా అంటే మనిషి పరంగా ఆలోచిస్తే అవన్నీ కరెక్ట్. ఎలా వస్తారు నిజంగా కొన్ని సాధించాలంటే కొన్ని స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి. ఎలా ఉంటారని కాదు, ఎంత భరిస్తున్నారు ఆ పెయిన్ని, అదే ధైర్యం అక్కడ. అది ఎంత కష్టం అసలు దాని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అన్నమాట. రేపన్న తర్వాత అది అన్నిటికీ ఉపయోగపడుతుంది వాళ్ళకి, ఆ లైఫ్కి ఆ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. వాళ్ళ కోసమే కదా ఏం చేసినా కూడా. కానీ ఆ దూరం అన్నది మాత్రం మనము డిస్కస్ చేయలేనిది, మనం వర్ణించలేనిది, మనం మాటల్లో చెప్పలేనిది. ఆ పెయిన్ ఆ తల్లికే తెలుసు, ఆ వీడియోలో ఉన్న ముగ్గురికే తెలుసు. అందులో ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన మాటలో చెప్తున్నాడు, ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు, అది వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారా. తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ నాకు బాగా నచ్చింది. ఇమాన్యుయల్ బ్రదర్ చాలా నీట్ గా, చాలా సింపుల్ గా, చాలా సాఫ్ట్ గా బాగా చెప్పాడు అనిపించింది నాకు. చాలా బాగా అబ్బాయి కదా నువ్వు బాగా ఆడు, ఏదో సంబంధించిన క్రాకర్స్ పక్కన పెట్టాను నేను, నువ్వు వచ్చి కాల్చడానికి సౌండ్ సాలిడ్ గా వచ్చేటట్టు పేరుద్దాం అని చెప్పి. ఇంకో వాయిస్ ఎవరు ఆయనకి ఎవరు ఆ వాయిస్ తను అని అంటున్నారు. కానీ అబ్బాయి ఒక స్టోరీ చెప్పారు కదా, ఆ స్టోరీలో ఉన్న ఆ అమ్మాయి గురించి. అమ్మదా లేదా అమ్మాయిదా? అమ్మాయి అమ్మగా అమ్మది అనుకుంటున్నాను. కాదా
కాదు కాదు. అందుకని దాని తర్వాత కూడా తను కూడా అదే హైపరాజ్ వచ్చినప్పుడు కూడా తను అడగమంది అని చెప్పేసి ఒకటి తెచ్చుకుంటే అడగమంది, రెండు తెచ్చుకుంటే నీకు మోసం పోయిపోతుందని చెప్పారు కదా అమ్మాయి. ప్యూర్ రా అంటే చాలా స్వచ్ఛమైన వాళ్ళు చెప్పారు, ఇలా చెప్పాలి చెప్పేశారు అంతే పాపం. అదేంటంటే ఇలా ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పాలి. కానీ చాలా ప్యూర్ అంటే ఎంత గ్రౌండ్, ఎంత ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎంత సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఆ అబ్బాయి అన్నది. ఆ అబ్బాయి నిజంగా చెప్పాలంటే వదిలితే మొత్తం దున్ని పక్కన పడేస్తాడు ఫిజికల్ టాస్క్లు. తనలో ఉన్న జోషు కసి కనుక వదిలేస్తే మొత్తం దున్నేస్తాడు. ఎందుకో ఈ అనవసరమైన ఈ రీతుతో రిలేషన్ కానీ, ఈ బంధాలు కానీ, ఈ వచ్చిన వాళ్ళని చెడగొడుతున్నారు. అసలు ఆ అబ్బాయిని ఒక ఫ్రీ బాడీగా వదిలేస్తే మామూలు కాదు, అల్చర్ చేస్తాడు. ఆడాలని కోరుకుందాం. టాస్క్లు ఆడమే కాదండి, అబ్బాయికి ఎటువంటి మైండ్ లో ఎటువంటి భయాలు ఇవన్నీ ఏమి లేకుండా ఉంటే నిజంగా చాలా బాగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ డెమోన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చింది సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్. ఇది బుజ్జి కన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు, చాలా బాగా అనిపించింది. ఆయన అసలు రోజు ప్రతి సాటర్డే ప్రతి ఫ్రైడే ఆయన బట్టలు వచ్చినప్పుడల్లా అవి చూసుకుని ఏడుస్తాడంట. ఆయన అంత ఫ్యామిలీతో అంత కనెక్టెడ్గా అంత ప్రేమ నిజంగా ఉంటది ఎవరికైనా. ఇక్కడ ఎలా అంటే ఆయన ఎలా చెప్తారు, 300 సినిమాలు అంటే ఆయన వాళ్ళు వస్తారు కదా సోనాక్షి సిన్హా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు 300 సినిమాలు, ఇన్ని భాషలు, మంచి సెలబ్రిటీ స్థాయికి వెళ్ళినోడే, అక్కడి నుంచి కింద స్థాయికి వచ్చిన వాడే, మంచి పాపులర్ కమెడియన్. ఆ లైఫ్లో హై చూసుంటాడు, కిందకి కూడా ఇందు చూసుంటాడు. కానీ ఆ ఫ్యామిలీ చాలా గ్రౌండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఉన్న చాలా సాధారణమైన ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీని కాపాడుకోవడానికి తను పడుతున్నది కనపడింది. వాళ్ళతో మాట్లాడుతున్నారా, వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నారా, బాగా ఉండండి, ఇలాంటివన్నీ ఆయనలో ఎక్కడో తనలో ఒక సెన్సిటివిటీ ఉన్నది వాళ్ళ ఇంట్లో, అది నాకు అనిపించింది అనమాట. సరే, తర్వాత వాళ్ళు ఎవరు పాట పాడినారు. పాటలు అయితే నిజంగా మెలోడీ అవన్నీ కూడా చాలా బాగానే కొన్ని బాగానే వచ్చినాయి. కానీ నాకు ఎందుకో సమీర గారి పాట మాట్లాడడం, ఎందుకంటే ఆమె ఎక్కువగా పాడారు, అంటే ఒకళ్ళ గురించి ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే 2 లైన్స్లో 1 లైన్లో కట్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ సాకేత్ పాడిన అన్ని పాటల్లో కూడా ఎవరిది నచ్చింది అంటే నాకు నాగ్ సార్ గురించి పాడిన పాట మాత్రమే నాకు బాగా నచ్చింది. చాలా బాగా ఉంది, చాలా బాగా ఆయనకి ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు అనిపించింది అనమాట ఆ పాట. బాగానే ఉన్నది. ఇమాన్యుయల్ గురించి ఫేవరెట్ నాకు సార్ ఇదని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పింది. కానీ ఆమె గారు సంజనా గారిది ఎక్స్ గోన్ ఏదో అది కూడా అది బానే ఉంది. తనుజ కూడా చాలా హైలైట్ గానే అనిపించింది. అమ్మో బాపు గారి బొమ్మ అని చెప్పి ఆయేష్ అది కూడా బాగానే ఉంది. తర్వాత కళ్యాణ్ కూడా బాగుంది. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అది కూడా చాలా బాగా, అన్ని బాగున్నాయి. తను ఉన్న నాకు ఎలా అనిపించింది అంటే ఆయన చెప్పేటప్పుడు నాకు వాట్ ఎవర్ ఐ ఫీలింగ్ ఐ గాట్, నేను అది చూసేటప్పుడు ఆయన చెప్తూ ఉండంటే ఒక బిగ్ బాస్ జర్నీ లాస్ట్ లో బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు కదా, అవన్నీ ఒకసారి వాళ్ళ జర్నీ బాగా గుర్తుకు రావటం, వాళ్ళంత ఫన్గా ఉండటం. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు మనం డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, మీరు కామెంట్ చేస్తారు, మేము రివ్యూ ఇస్తాం. మీరు మాకు నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, లేదు మాకు కౌంటర్గా ఒక కామెంట్ పెడతారు, లేదు మాకు సపోర్ట్గా ఒక కామెంట్ పెడతారు. ఇది ఒక బాండింగ్ మనది ఒక రిలేషన్. ఇప్పుడు మీరు మనము అందరం కలిసి ఏం చేస్తున్నాం, అక్కడ వాళ్ళతో చూస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక టీవీ కనెక్షన్ ఇది, అంతే. మనకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తాం, నచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తాం, తప్పులు ఎదుగుతూ ఉంటాం. కానీ ఇలాంటి క్యూట్ సందర్భాలు ఉంటాయి అప్పుడప్పుడు, అంటే వాళ్ళందరికీ కలిసి ఎమోషనల్గా రైడ్ అయినప్పుడు మనకు కూడా తెలియకుండా ఎక్కడో ఒక చిన్న హార్ట్ మెల్టింగ్ వచ్చేస్తుంది, స్క్వీజ్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు తనూజాను మన దివ్య రైట్ ఫ్రమ్ ఇప్పటిదాకా మేము కూడా నాకు తెలిసి చాలా సందర్భాలు నేను చెప్పాను, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆట పాడైపోయింది తంది అని. మేబీ బాండింగ్ బాగుండొచ్చు, కానీ ఎక్కడో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని ఇద్దరు కలిసి కూర్చోలేకపోయి. నేను కూడా చెప్పాను మీకు, దివ్య నిజంగా అంత అయితే తనుజతో కూర్చొని తనుజ ఎందుకు దూరం చేయాలి, తనుజ అని అవసరం ఏంటి, నీకు ముగ్గురు కలిసి ఆడచ్చు కదా ప్రశాంతంగా. సో అది ఎందుకు ఇట్లా అన్నది అక్కడెక్కడో చిన్న గ్యాప్ డాట్ వచ్చింది మనకి. ఆ డాట్తో కానీ వాళ్ళు ఏడుస్తే ఏమనిపించింది మనకి, అయ్యో అనిపించింది. ఆయన వెళ్తుంటే ఏమనిపిస్తుంది, అయ్యో అని. ఆఫ్టర్ ఆల్ టీవీ ముందు చూస్తున్నాం, మనకే బాండింగ్ నేను అనిపిస్తుంటే పొద్దున్నే లేచి సాయంత్రం కట్టుకొని తిట్టుకొని తిరిగి కలిసి మాట్లాడుకుని వాళ్ళకి ఎంత బాండింగ్ ఉంటుంది. ఆ పాటలు పాడేటప్పుడు నాకు బాగా నచ్చింది అనమాట. అందరూ అదే
లాస్ట్ లో స్టూడెంట్ నెంబర్ లాస్ట్ లో పాడతారు మిస్ అదే స్టూడెంట్స్ అందరూ ఫేర్వెల్ పాట ఉంటుంది చూసారా, అట్లాగే ఇదంతా కూడా. కానీ అది అంతా కన్నా కూడా హైలైట్ బిగ్ బాస్ మాట్లాడింది ఉంటది. కానీ ఇవాళ కూడా కొద్దిగా అలా అనిపించేటట్టు అలా క్లిక్ అయినట్టు అనిపించింది అనమాట. సో తర్వాత నాకు తనుజ అను కళ్యాణ్ బెల్లి డాన్స్ వేస్తారు, అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ బాగా వేశారు. తనుజ నాకు తెలిసి ఇంతవరకు సరిగ్గా డాన్స్ ఎక్కడ వేయలేదు అమ్మాయి. ఈ డాన్స్ నేను అమ్మాయిదే చూశాను, కళ్యాణ్ చూశాను. కానీ కళ్యాణ్ నేను ఇద్దరు చూశాను. తనుజ ఎందుకు నచ్చిందనంటే అమ్మాయి అసలు డాన్సే వేయదు, ఎక్కడ ఎన్నిసార్లు వచ్చినా కూడా సరిగ్గా డాన్స్. అది బెల్లి డాన్స్ వేయడం అనేది కొద్దిగా అనిపించింది అన్నమాట చూశాను. కళ్యాణ్ కూడా ఎట్లాగైనా వేయాలి, ఎలా నడుమూపాలి అని చెప్పేసి బెల్లి డాన్స్ చాలా బాగా. ఆయేషాను రామ్ వేస్తారు, అది కూడా బాగా నచ్చింది. ఆయేషాలు హీరోయిన్ టైప్ ఇచ్చింది, అసలు హీరోయిన్ చేసినట్టే చేసింది. అమ్మాయికి యాక్ట్రెస్ కాబట్టి యాక్టివ్ కాదు, సూపర్ యాక్ట్రెస్ కదా. అమ్మాయి యాక్టివ్ కాదు, సూపర్ యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్ అమ్మాయి. ఉండాల్సిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ యాడ్ ఆన్ యాక్టివ్ అనమాట అమ్మాయి. కానీ నాకు ఎంత మంది చేస్తున్నా రామ్ డాన్స్ భలే జోష్ ఉంటది, ఎనర్జీ ఉంటుంది. అబ్బాయి ఆస్తండి నాకు అనిపిస్తుంది, అబ్బాయి డాన్స్ చూస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇలా ఉంటాడు డల్ గా. ఆ డాన్స్ లో ఉన్న యాక్టివ్నెస్ అన్నది మాటల్లో ఎందుకు ఉండదు. ఆ హౌస్ లో అంత ఎందుకు కూర్చుంటాడు, ఆ డాన్స్ రాగానే మ్యూజిక్ వినగానే ఇంకో రాంగ్ కనపడతాడు అందులో. అసలు ఆ పోల్ డాన్స్ కూడా లాస్ట్ లో స్టెప్ వేస్తాడు, సుధీర్ అంటాడు కూడా ఆఖరి స్టెప్ తో కొట్టేశాడు ఆ మార్కెట్. సో వీళ్ళకి బిటర్ లడ్డు తినిపించారు. ఈ డాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సోనాక్షి సిన్హా గురించి, ఇది ధన్కా పిశాచియా ఏదో సినిమా మూవీ మొత్తానికి డబ్బు పిశాచి అనుకుంటా, ఏదో విరు సంథింగ్ ఏదో ఉన్నది సారీ. కానీ నాకు సోనాక్షి సిన్హా ఇస్ సూపర్ లేడీ అనమాట. అమ్మాయి సూపర్ ఉమెన్ అంటారు ఇస్తారా హిందీలో, అలాంటి సూపర్ ఉమెన్ ఆమె. సుధగ్ర సిన్హా పిల్లలు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇప్పటికీ ప్రభుదేవాతో డాన్స్ వేస్తుంది అమ్మాయి. ఫస్ట్ లో తను వచ్చిన కొత్తలో ప్రభుదేవాతో ఒక సాంగ్ ఉంటది, అది అసలు ఏం డాన్స్ వస్తుంది. ఆ అమ్మాయి తెలుగులో రావటం, ఎప్పుడు గెస్ట్ లో వచ్చినా ఎక్కడో గెస్ట్ లో ఒక చిన్న ఇది ఉంటది, అంటే ఎక్కడో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతుంటే ఉండాలి. అసలు అమ్మాయి ఇబ్బంది ఎంజాయ్ చేసింది, ఎంత బాగా ఎంజాయ్ చేసింది. మామూలుగా ఎప్పుడు వచ్చే అమ్మాయి ఎప్పుడు వీళ్ళతో మాట్లాడేది కదా, అట్లా మాట్లాడింది అమ్మాయి. నాకు అనుకోలే అంత ఫ్రెండ్లీ మూవ్గా అంత ఇదిగా ఉంటదని. వాళ్ళందరితో ఇచ్చేయడం, ఈ అమ్మాయి డాన్స్ చేస్తాం చేయడము, వాళ్ళందరూ పేర్లు పెట్టి పిలవడం. హిందీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది పడతారు, అసలు ఎక్కడ ఇబ్బంది పడలేదు. అతను ఎంజాయ్ చేసిన స్టెప్పులను అయితే నిఖిల్ అను ఇది పెగ్గులా పాట పాడతారు, రీతు అని నిఖిల్ స్టెప్ వేస్తారు. ఎట్లా ఆ స్టెప్ నాకు బాగా నచ్చిందని. తర్వాత పక్కన ఇంకో లేడీ డైరెక్టర్ మరి ఎవరు ఇంకో క్యారెక్టర్ ఉంటది కదా, ఆమె నేను సంచాలకుడిని నాదే తుదిరని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కానీ, ఆమె కూడా బిగ్ బాస్ బాగా ఇది. తర్వాత సుమన్ శెట్టి డాన్స్ వేసినప్పుడు కానీ, అందరు డాన్సులు పవన్ గా వేసినప్పుడే కానీ, అది కళ్యాణ్కి రీతు కళ్యాణ్కి తనుజాకి జరిగిన దాంట్లో తనుజ బాగా గ్రేస్ గా వేసి తనుగా బాగా అంటే ఎవరు నేను ఇక్కడ సంచాలకు నాకు అబ్బాయిదే నచ్చిందని చెప్పేసి కళ్యాణ్కి ఇవ్వడం, అది చాలా వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది అనమాట. తర్వాత భరణి అను మన మాధురి మధ్యలో కూడా మంచి క్యూట్ స్టెప్లు వేస్తున్నారు, ఆమె కూడా భలే ఆస్తుంది స్టెప్స్. అంటే ఈ మధ్యలో జోక్స్ వేశారు కదా, మన లైవ్ లో జరిగినప్పుడు ఆ మాట ఈ మాట కళ్యాణ్ కూడా జోక్స్ వేశారు కదా, వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేశారు. కానీ ఆమె కొద్దిగా సిగ్గుపడుతుంటే తనుజ అంటే ఫస్ట్ టైం నేను సిగ్గుపడుతుంది చూడండి. సో ఎప్పుడు సెలబ్రేషన్స్ అన్న 7 నుంచి స్టార్ట్ అవుతుంది. అబ్బా 7 నుంచి స్టార్ట్ అయ్యి 10 దాకా ఏముంటదని మామూలు అవే ఆటలు అవే ఇదని. కానీ ఇవాళ ఎంజాయ్ చేసామనిపించింది, ఇవాళ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. ఇవాళ పిక్ ఆఫ్ ద డే ఉంటదండి మీకు. ఎక్కడంటే రంగా గురించి పాట పాడేటప్పుడు సాకేత్ మధ్యలో ఏదో నువ్వు క్రష్ అని చెప్తున్నావు ఇండైరెక్ట్ గా చెప్తూ పాట స్టెప్ వస్తుంది. అప్పుడు రీతు ఎవరు చూస్తుంది అంటే డెమను చూస్తుంది. అసలు చాలా సూపర్ ఉంటుంది అక్కడ. అరగంట అయింది చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది. అలాగే లైవ్ జరుగుతుంది, మిన్నట్ లైవ్ వీడియోస్ కూడా మాట్లాడుకుందాము లైవ్ అప్డేట్స్ లో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.